ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परमर्षिभ्यो नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः येनाक्षर समाम्नायम् अधिगम्यमहेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. నిన్న మనం ఈ పూర్వ సదృశ సమోనార్థ అనే సూత్రంలో ఉదాహరణలు చూసామండి. ఆ సూత్రంలో మీరు నిన్న మిగిలిన ఉదాహరణలన్నీ పూర్తి చేశారా అండి? అయిపోయిందండి, చేసామండి. వాంగ్ని పునః దగ్గర అదే ఏ సూత్రం వస్తుంది అన్నది చూసుకున్నాం. అదే ఆ సూత్రం కరెక్ట్ అండి. ఎర్రనాసిక అనునాసిక అనే సూత్రం దగ్గర పంచమాక అన్నాసికం వస్తుంది కదా, వాచ్య నిపుణ ఉంటుంది కదండి. వాచ్య వచ్చి వాచ్య నిపుణ అని వస్తుంది, ఎందుకంటే ప్రాతిపదిక వాచ్ కాబట్టి. వాక్ నిపుణ, అవునండి, వాక్ నిపుణ అండి, ప్రాతిపదిక వాక్ కాదు కదా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మన ఒకసారి అండి, మీరు మీ పుస్తకాల్లో ఆ రూపం ఎలా ఉందండి? వాంగ్ నిపుణ అని ఉందా, వాక్ నిపుణ అని ఉందా అండి? పంచమాక్షరం ఉందండి అన్ని పుస్తకాల్లో. సూత్రం చవర్కి కవర్కి మారాలి, తర్వాత కవర్కి నుంచి అన్నాసికి రావాలి. వాచ్ అనేది ప్రాతిపదిక. వాక్ అని ఉన్నది, వాక్ ప్రథమ విభక్తి వస్తుంది. ప్రభాకర్ రాజు గారు, పుస్తకంలో మన సమస్త రూపం ఎలా ఉందండి? వాక్ నిపుణ అండి. వాంగ్ నిపుణ, వాంగ్ నిపుణ అన్నాసికం, వాంగ్ నిపుణ అండి. అవునండి, పంచమాక్షరంతో ఉంది. నేను చూస్తున్న రెండు పుస్తకాల్లో కూడా తృతీయ వర్ణంతోనే ఉందండి, పంచమ వర్ణంతో లేదు. అచ్చా, వాక్ నిపుణ. అచ్చా, వాక్ నిపుణ అంటే వాచ్ నుంచి చోపు నుంచి వాక్ వచ్చి ఆపుసారండి అక్కడ. ఒక్క నిమిషం. యోగు సూత్రం అంటే చకార సవర్గ కవర్గ ఆదేశం అవుతుంది. రాజేష్ గారు చెప్తారండి. మనం అనుకుందే కదా. ఇక్కడ కూడా వా పదాంతస్య అని వికల్పంగా ఎర్రనాసిక నునాసుకోవా అంతేనండి. ఎర్రనాసిక నునాసుకోవా అనేది వికల్పం కాబట్టి వాక్ పునః వాక్ నిపుణ అని రెండు ఉండొచ్చు అని. రెండు వస్తాయి. అవునండి, ఎర్రహ అనునాసికే పరే అనునాసిక వాస్యాత్ అన్నారు. అనునాసికం ఉన్న పక్షంలో వాంగ్ నిపుణ, అనునాసికం రాని పక్షంలో వాగ్ నిపుణ అని రెండు ఉంటాయి. వికల్పంగా అని చెప్పారు కదా. అవునండి అవునండి అవునండి. ఎర్ర పరంగా అనునాసికం వస్తే వాంగ్ నిపుణ, రాకపోతే వాక్ నిపుణ. అవునండి అవునండి. అంతేనండి. దాని తర్వాత నిపుణ అనే దాన్ని చూశానన్నారు కాబట్టి ఆచార నిపుణ, ఆచారేణ నిపుణ, ఆచార నిపుణ అనండి. ఇక్కడ కూడా ప్రక్రియలో విశేషం ఏమీ లేదు. ఆచారేణ నిపుణ, ఆచార నిపుణ. తర్వాత ఈ రూపం ఎవరైనా చెప్తారండి వేగంగా? నేను చెప్పనా అండి? చెప్పండి. నేను అలా చెప్పాను కదా. ఆచార టా నిపుణ సు అండి. ఆచార టా నిపుణ సు అని ఉండగా పూర్వ సదృశ సమోనార్థ కలహ నిపుణ మిశ్ర లక్షణై అనే సూత్రం చేత తృతీయ తత్పురుష సమాస సంజ్ఞ రాగా కృత్తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ రాగా
సుప్పో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుప్పులకు లుక్కు రాగా ఆచార నిపుణ అని ఉండగా ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఆచార శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ రాగా ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వనిపాత చేయగా ఆచార నిపుణ అని ఉండగా పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రము చేత పరశబ్దమైన నిపుణ అనే శబ్దము పుల్లింగంలో ఉండడం చేత పుల్లింగం రాగా విశిష్టాత్ శుభాదిషు కార్యేషు కృతేషు ఆచార్య నిపుణః ఇది రూపం సిద్ధ్యతి. ఆచార నిపుణనండి. ఆచారేణ. సరే అండి, ఆచార నిపుణః. అవునండి. ఇంకొకటి అది ఇంతకు ముందు గురువు గారు కూడా చెప్పిందే, మనం అలౌకిక విగ్రహ వాక్యం చెప్తున్నప్పుడు ఈ స్వాది ప్రత్యయాల్లో అనుబంధాలకి లోపం చెప్తే మంచిదండి. అంటే ఆచార నిపుణాసు అని. అలాగేనండి. దాని తర్వాత మిశ్ర అనే దానికి ఉదాహరణ గుడేన మిశ్ర గుడ మిశ్ర తిలేన మిశ్ర తిల మిశ్ర అనండి. ఆ ప్రక్రియలో భేదం ఏమీ లేదండి. ఇప్పుడు చెప్పిన సూత్రాలే అన్ని అవే క్రమంలో వస్తాయి, ఎక్కడా మార్పు లేదు. ఇవి మీరు తర్వాత రాసుకుంటాను అంటే మనం పైకి వెళ్ళిపోదామండి. అంటే వీటిల్లో ఏమీ కష్టం లేదు, మార్పు లేదు కాబట్టి మనం పైకి వెళ్తున్నాం. పైకి వెళ్దామండి. శ్లక్షణ అనే దానికి ఆచారేణ శ్లక్షణ ఆచార శ్లక్షణ అనండి. శ్లక్షణ అంటే అదేంటి మనోహరమైనది లేకపోతే అల్పమైనది అంటే అర్థం ఉంటుంది. ఆచారేణ శ్లక్షణ ఆచార శ్లక్షణ అనండి. ఈ ప్రక్రియ అందరికీ తెలుస్తుంది అనుకుంటే పైకి వెళ్తామండి. తర్వాత వార్తికం ఉందా, వార్తికంలోకి వెళ్తాం. ఇందులో అంటే మనకి ఇవే సూత్రాలు మళ్ళీ పునరుక్తంగా వస్తున్నాయి కాబట్టి పైకి వెళ్తున్నాం. పర్వాలేదు, వెళ్దామండి అందరం. అర్థం ఒకసారి చెప్పవా? మనోహరమైనది, మనోహరమైనది లేదా అల్పమైనది అండి. ఏ సూత్రం ఇప్పుడు? దానిలోనే ఓ వార్తికం ఉంది చూడండి. పూర్వాదిషు అవరస్యోపసంఖ్యానం అని చూడండి. పూర్వాదిషు అవరస్యోపసంఖ్యానం ఒక వార్తికం. అంటే పూర్వాదుల్లో అవర అనే పదం లేదు కాబట్టి అవర అనే పదాన్ని కూడా పఠించవలసినది అని వార్తికారులు చెప్తున్నారు. అప్పుడు ఈ అవర అనే శబ్దం కూడా ఈ తృతీయాంతంతో సమాసాన్ని పొందుతుంది. అవర అనే శబ్దంతో కూడా తృతీయాంతం సమాసాన్ని పొందుతుంది అనండి. పూర్వాదిషు అవరస్య ఉపసంఖ్యానం అంటే ఇక్కడ వార్తికారులు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ వార్తిక సహకారం చేత పూర్వ సదృశ సమోనార్థ కలహ నిపుణ ఇత్యాది సూత్రం చేత తృతీయ తత్పురుష సమాస సంజ్ఞ అని చెప్పాలండి. అర్థమైందండి? అదొక్కటే విశేషం. ఇక్కడ అవర శబ్దం అనేది పూర్వ సదృశ సమోనార్థ కలహ నిపుణ మిశ్ర లక్షణాల్లో లేదు కాబట్టి అవర శబ్దంతో తృతీయాంతానికి సమాస ప్రాప్తి లేదు. ప్రాప్తి లేకపోతుంటే వార్తికారులు చెప్తున్నారు. ఇట్లా చెప్పడం వల్ల ఈ వార్తిక సహకారం చేత సూత్రంతో మనకి ఈ తృతీయ తత్పురుష సమాసం వస్తుంది. మాసేన అవరహ మాసావరహ అనండి. మాసేన అవరహ ఇందాక చెప్పిన ప్రక్రియే మాసా అవరాసు అని ఉంటుంది. ఇంకా మిగిలిన కార్యాలన్నీ వచ్చి సవర్ణ దీర్ఘం వచ్చి అవునండి మాసావరహ అని అవుతుంది. అలాగే సంవత్సరేణ అవరహ సంవత్సరావరహ అనండి. ఇక్కడ కూడా సంవత్సరేణ అవరహ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా తృతీయ ఏకవచనంలో సంవత్సర అవరాసు అని ఉంటుంది. ఇంకా మిగిలిన ప్రక్రియ అంతా సమానంగా ఉంటుంది. సంవత్సరావరహ అనే రూపం సిద్ధిస్తుందండి. అంటే ప్రక్రియని మనం ఇంతకు ముందు చాలా సార్లు చూసాం కాబట్టి వీటిల్లో విశేషం ఏమి లేకపోవడం వల్ల దాని తర్వాత సూత్రంలోకి వెళ్తున్నాం అండి. అందరికీ క్లియర్ గానే ఉందండి? ఏదైనా సందేహం ఉందంటే అడగచ్చు మీరు. క్లియర్ గా ఉంది అంటే పైకి వెళ్తాం. దాని తర్వాత లక్షణ అంటే రాజేష్ గారు మనోహరమైనది ఇంకో అర్థం ఏదో చెప్పారండి. అల్పమైనది అని. ఓకే, వినటం లేదండి. రైట్, ఓకే. మనం ఈ తర్వాత సూత్రంలోకి వెళ్తున్నామండి. కర్తృకరణే కృతా బహుళం అనండి. కర్తృకరణే కృత బహుళం అని ఈ సూత్రంలో కూడా శుభ ఆమంత్రితే పరాంగోత్సరే సూత్రం నుండి సుప్ అనేది అధికారంగా వస్తుంది, సహసుప అనేది అధికారంగా వస్తుంది, సమాస అనేది అధికారంగా వస్తుంది.
తత్పురుష అనేది వస్తుంది, విభాష అనేది వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థం ఏమవుతుందో మనం చూద్దాం. తృతీయ ఇది వర్తతే. అలాగే ఈ తృతీయ తత్కృతార్థేన గుణవచనేన అనే సూత్రం నుండి తృతీయ అనేది కూడా వచ్చింది. ఇప్పుడు ఈ తృతీయ అనే దానికి విశేషణాలు చెప్తున్నారు సూత్రంలో. కర్తృకరణే అని. కర్తృకరణే అంటే కర్తాచ కరణంచ అనేవ సమాహార కర్తృకరణం తస్మిన్ కర్తృకరణే అన్నమాట. కాబట్టి ఇక్కడ దానికి సప్తమ్యర్థం రెండింట్లోనే అన్వయిస్తోంది కాబట్టి ఇక్కడ వ్యస్తంగా చూపిస్తున్నారు. కర్తరి కరణేచ అని. కర్తరి కరణేచ యా తృతీయ తదంతం కృదంతేన సహ సమస్యతే బహుళం అనండి. అంటే ఇక్కడ ఈ సూత్రంలో బహుళ గ్రహణ సామర్థ్యాత్ విభాష అనేది ఇక్కడికి అన్వయించట్లేదండి. విభాష అనేది అధికారంగా ఉన్న ఈ సూత్రంలోకి అన్వయించట్ల. బహుళం అనే పదం ఈ సూత్రంలో ఉంది కాబట్టి అర్థమైందండి. ఇక్కడ కృత్ అనేది ఒక ప్రత్యయం కాబట్టి మళ్ళీ ప్రత్యయ గ్రహణ పరిభాష చేత కృదంతం అనే అర్థం వస్తుంది. అప్పుడు కర్తరి కరణేచ యా తృతీయ తదంతం కృదంతేన సహ సమస్యతే బహుళం అనండి. తత్పురుష సమాసశ్చ భవతి అనండి. సర్వోపాధి వ్యభిచారార్థం బహుళ గ్రహణం అనండి. అంటే బహుళము అని ఎందుకు చెప్పారు అంటే కర్తృకరణే అనే లేదు, కర్త కాకపోయినా కర్త కారణాల కంటే భిన్నార్థం ముందు, అలాగే కృత్ ప్రత్యయంతోనే కాకుండా కృత్ భిన్నమైనటువంటి ప్రత్యయంతో కూడా ఈ సమాసం రావడం కోసం బహుళం అని చెప్పారండి. అంటే క్వచిదన్యదేవ అని బహుళంలో ఉండడం వలన వేరే కార్యాంతరం కూడా సిద్ధించడం కోసం బహుళం అని చెప్పారు అని చెప్తున్నారు. ముందు కర్తరి ఉదాహరణ అహినా హతః అహిహతః అనండి. అహినా హతః అంటే పాము చేత చంపబడ్డాడు అని. ఇక్కడ కర్త పాము కాబట్టి అహినా హతః అనే దగ్గర కర్తలో ఉన్నటువంటి కృత అంటే కృతంతమైన పదము హతః అనేటటువంటి పదము. కాబట్టి ఈ హత అనేటటువంటి కృతంత పదము ఈ తృతీయాంతంతో సమాసాన్ని పొందుతుంది అనండి. అప్పుడు సమాసం వచ్చినట్లయితే సమాసాన్ని ఆశ్రయించుకుని మిగిలిన కార్యాలన్నీ వస్తాయి. అహిహతః అని అవుతుంది. ఈ సూత్రంలో మారేది ఒక్కటేనండి. తృతీయ తత్పురుష సమాస సంజ్ఞ ఈ సూత్రం చేత వస్తుంది అని ఒక్కటే చెప్పాలండి. మిగిలిందంతా కూడా ఇంతకు ముందు మనం చెప్పుకుంటున్నట్లేనండి, ఎక్కడా మార్చలేదు. అమ్మా లోహిత చెప్తావా అమ్మా? ప్రకృతి సూత్రం చెప్పిన కర్తృకరణ కృతాబహుళం ఈ సూత్రం చేత తత్పురుష సమాసం వస్తుంది అని. అవునండి. లోహిత లేదనుకుంటాను, ఇందాక వచ్చింది అమ్మాయి. చెప్తావా అమ్మా? ప్రయత్నిస్తాను. కానీ ఇందాక పుల్లింగాన్ని ఒక సూత్రం చెప్పారు, అది మటుకు నేను రాసుకోలేదు గురువు గారు. అదొక్కటే కదమ్మా, చెప్తారులే. అంతమంది ఉన్నారు, ఎవరైనా చెప్తారా? మొదలు పెట్టి. లౌకిక విగ్రహవాక్యం అహినా హతః, అలౌకిక విగ్రహవాక్యం అహి ఆ హత హతాసు. ఇప్పుడు కర్తృకరణే కృత బహుళం ఈ సూత్రం చేత దీనికి కృత బహుళం అని చెప్పమ్మా. కృత బహుళం అంటే అది దంత్యలకారం అంతే. కృత బహుళం. ఇంకా సంస్కృతంలో ఎక్కడా కూడా అంటే ఎక్కడా మనం తెలుగులో లా అంటాం, ఈ లా అనేది తెలుగులోదే ఉందన్నమాట. సంస్కృతంలో ఒక్క దగ్గరే ఉంది, అది కూడా ఒక వేద మంత్రంలో ఉంది. ఇంకెక్కడ ఈ లా అనేది సంస్కృతంలో లేదు. కాబట్టి అన్ని చోట్ల కూడా లోకంలో లా అనే పలకాలి, తలలో లకారమే పలకాలి. కాబట్టి ఇక్కడ కూడా బహుళం అనే చెప్పాలి. కర్తృకరణే కృత బహుళం ఈ సూత్రం చేత దీనికి తృతీయ తత్పురుష సమాసం రాగా సమాస సంజ్ఞ రాగా కృతద్ధిత సమాసాశ్చ సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ రాగా సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పులు లుక్కవగా అహి హత అని మిగులుతుంది. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ అహి అనే పదానికి ఉపసర్జన సంజ్ఞ రాగా ఉపసర్జనం పూర్వం సూత్రం చేత పూర్వ నిపాతి చేయగా తర్వాత పుల్లింగం అకసవన దీర్ఘ సంధి హతః అని ఉంది కదా అమ్మా. పరవర్లింగం ద్వంద్వ తత్పురుషయోః. పరవర్లింగం ద్వంద్వ తత్పురుషయోః అని ఈ సూత్రం చేత పుల్లింగ అంటే పుంవద్భావమా గురువు గారు? కాదమ్మా, అదేంటి ఇది హతః అనేది పుంలింగంలో ఉన్నది కాబట్టి పరపదమైనటువంటి హత అనే పదం పుంలింగంలో ఉంది కాబట్టి సమస్త పదం కూడా పుంలింగంలో ఉంటుంది అన్నమాట.
ఆహా. అంటే అతః పరవల్లింగం అని చెప్తాం. పరవల్లింగం. పరవర్లింగం. రాలేదమ్మా అక్కడ. పరవల్లింగం. ఉమ్. పరవల్లింగం ఈ సూత్రం చేత ఈ సమస్త పదానికి పుల్లింగం రాగా తర్వాత పరవల్లింగమైన పరలింగమైన పుంలింగం రాగా అని చెప్పమ్మా. పరలింగమైన పుల్లింగం రాగా ఈ సూత్రం చేత సు అనే ప్రత్యయం పరంగా రాగా అందులో రుత్వ విసర్గలు చేయగా అహిహత అనే రూపం సిద్ధిస్తుంది. ఆమె ముందు ఒక 4 రోజులు రాలేదు కాబట్టి అమ్మాయికి అది తెలియదు, అమ్మాయి అది వినలేదు. ఆ లోహిత ఇక్కడ మనం ఏం చేసామంటే ప్రతి దగ్గర ఈ చెప్పినటువంటి కార్యాలే మళ్ళీ మళ్ళీ చెప్పకుండా ఉండడం కోసం విశిష్టాత్ శుభాదిషు కార్యేషు కృతేషు అని చెప్పామమ్మా. విశిష్టాత్ కృతేషు అని చెప్పి తర్వాత ఏ రూపం అయితే ఉందో ఆ రూపం చెప్పి ఇతి రూపం సిద్ధ్యతి అని గాని ఇత్యాదీని రూపాన్ని సిద్ధ్యంతి అని గాని చెప్పొచ్చు. విశిష్టాత్ కార్యేషు విశిష్టాత్ శుభాదిషు కార్యేషు కృతేషు అనండి. విశిష్టాత్ శుభాదిషు కార్యేషు కృతేషు అని. దాని తర్వాత కరణంలో ఉదాహరణ చెప్తున్నారు. కరణే నఖైహి నిర్భిన్న నఖ నిర్భిన్న అనండి. అంటే నఖము చేత చేల్చబడింది, భిన్నం చేయబడింది అనండి. ఇక్కడ కూడా నఖైహి అని చెప్తున్నాం కాబట్టి బహువచన ప్రత్యయాన్ని చెప్పాలి, అది ఒక్కటే విశేషము. మిగిలిన ప్రక్రియ అంతా సమానంగానే ఉంటుంది. నఖైహి నిర్భిన్న. ఎవరు చెప్తారండి రూపం? నేను చెప్తాను. ప్రభాకర్. నకా బిస్ కదండి? అవును అవునండి. నకా బిస్సేనా? అవునండి. భిన్న భిన్న సు నిర్భిన్న అనండి. భిన్న భిన్న అంటే సూత్రంలో భిన్న నిర్భిన్న రెండు ఇవ్వచ్చు. నిర్భిన్న ఇచ్చారంటే అక్కడ ఇంకొక వార్తకం ఎక్స్ట్రా చెప్పాల్సి వస్తుంది. మీ పుస్తకంలో ఎలా ఉందండి? అంటే భిన్న అని ఉందా, నిర్భిన్న అని ఉందా? రెండు ఉండొచ్చు. నిర్భిన్న ఉందండి. నిర్భిన్న ఉందండి. నిర్భిన్న చెప్పాలా? నిర్భిన్న చెప్పండి. అంటే నిర్భిన్న అని చెప్పినప్పుడు ఏంటంటే అక్కడ ఒక వార్తికం చెప్పాలి. గతికారక ఉపపదానాం కృద్భి సహ సమాసవచనం అని చెప్పాలన్నమాట. అదే చెప్పండి, మీరు చెప్పండి, నోట్ చేసుకుంటాను. అది ఇక్కడ కాశికలో ఇవ్వలేదు అనుకుంటానండి. కాశికలో ఇవ్వలేదు. మన కాశికలో ఇవ్వలేదు కాబట్టి మనం ప్రస్తుతం అది చెప్పొద్దండి. తర్వాత మనం కౌముది చూసినప్పుడు చూద్దాం. నకాబిస్సు నిర్భిన్న అనే చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు సూత్రం ప్రకృతి సూత్రం కర్తృకరణే కృత బహుళం అనే సూత్రం చేత కర్తృకరణే కృత బహుళం అనే సూత్రం చేత తృతీయ తత్పురుష సమాసం వస్తుంది. వృద్ధతి సమాసస్య ఇది సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞాయాం ప్రాతిపదిక సంజ్ఞ ప్రాప్తిస్తుంది. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో సూత్రే ఇది సూత్రేణ సుబ్లి కృతే నఖ నిర్భిన్న కదండి, నిర్భిన్న అవుతుంది. ప్రథమ నిర్దిష్టం సమాసోపసర్జనం ఇది సూత్రేణ నఖ శబ్ద నఖ ఇత్యస్య ఉపసర్జన సంజ్ఞాయాం ప్రాప్య ఉపసర్జన పూర్వం ఇది సూత్రేణ పూర్వ నిర్భిన్న నఖ శబ్దస్య పూర్వ నిపాతే కృతే నఖ నిర్భిన్న అవుతుంది. సందేహం వస్తుంది కదండి. సందేహం కాదు కాదు నఖై ఆయన కరెక్ట్ గానే చెప్పారండి రాజలక్ష్మి గారు. చెప్పాను కదా. కాదు కాదు ఆవిడ రాజలక్ష్మి గారి ప్రశ్న ఏంటంటే నఖైర్ నిర్భిన్న అనే దగ్గర సందేహం రాకూడదు. తీసేస్తామట, ఉత్పత్యం పోతుంది కదా అక్కడ. ఆవిడ అడుగుతుంది సమస్త పదం గురించి అడుగుతున్నారండి. అంటే సమస్త పదం గురించి అడగట్లే, అంటే వ్యస్తంగా ఉన్నప్పుడే సంధి గురించి అడుగుతున్నారు. ఇప్పుడు రాదు. అవునండి అవునండి. వ్యస్తంగా ఉన్నప్పుడు నఖైస్ నిర్భిన్న అనే అవస్థలో ససదుషోరు సూత్రం చేత వృత్తం వచ్చి నఖైర్ నిర్భిన్న అనే ఉంటుందండి. అంతే. అదే అడుగుతున్నాను.
ఈ సమస్త ఓకే, పదం ఓకే. కాదు కదా, నకై భిన్న నిర్భిన్న అంతే, నకై నిర్భిన్న అంతే. మనకి వచ్చింది నక నక నిర్భిన్న, నక నిర్భిన్న అవుతుంది. తర్వాత పరవర్లింగ ద్వంద్వ తత్పురుష సమాసం రూపం అంటే పరవల్లింగం ద్వంద్వ పరవర్లింగం ద్వంద్వ తత్పురుషయోః తత్పురుషయో అనే సూత్రం ఆ, చేత ఆ. తృతీయ ఇక్కడ పుల్లింగ శబ్దం విధించబడుతుంది, నక నిర్భిన్న అవుతుంది. తర్వాత విశిష్టాత్ శుభాదిష్ కార్యేషు కృతేషు, ఈ శుభాదిష్ కార్యాల వల్ల నక నిర్భిన్న అవుతుంది. అంతేనండి. అవునండి. విశిష్టాత్ శుభాదిష్ కార్యేషు కృతేషు అని చెప్పండి, లేకపోతే విశిష్ట చెప్పండి. శుభాది కార్యాలు చెయ్యగా అని చెప్పేసేయండి, ఏమి ఇబ్బంది విశిష్ట శుభాదిష్ కార్యేషు కృతేషు అంతే. కృతేషు మళ్ళీ నక నిర్భిన్న అవుతుంది. అంతే అంతే. ఇప్పుడు దీంట్లో మన రాజలక్ష్మి గారు అడిగిన ప్రశ్న, ఈ నఖైహి నిర్భిన్న అనే దగ్గర సంధి ఒకటి వస్తుందండి. సంధి అంటే ఏంటంటే నఖైహి కాదండి, ఆ విసర్గ స్థానంలో రేఫ్ అని చెప్పకూడదు. ఎందుకంటే విసర్గ స్థానంలో రేఫ్ అని చెప్పే సూత్రం ఏమీ లేదు. నఖైహి నిర్భిన్న అనే దగ్గర మనం సమాసం చెప్పినట్టుగానే సంధిని కూడా చెప్పొచ్చు సంహిత ఉన్నప్పుడు. ఆ సంధి ఏ సంధి అవుతుందంటే నఖైస్ అనే, అంటే బిస్సులో ఉండేటటువంటి సకారానికి అని, బిస్సులో సకారం కాదు, దానికి ఐస్ అనే ఒక ఆదేశం వస్తుంది, ఐస్ లో సకారం అన్నమాట. ఈ ఐస్ లో ఉండేటటువంటి సకారానికే వృత్తం వచ్చి నఖైర్ నిర్భిన్న అని అవుతుందండి. ఇప్పుడు రాజలక్ష్మి గారు మీకు క్లియర్ గా ఉందండి? అర్థమైంది. దాని తర్వాత సమస్త పదంలో రాదు, సమస్త పదంలో కాదు, సమస్త పదంలో రాదండి. అంటే సమస్త పదం లేకుండా వ్యస్తంగా ఉన్నప్పుడు సంధి వస్తే రూపం, అప్పుడు వచ్చింది. వ్యస్తంగా ఉన్నప్పుడు సంహితోచ్చారణ ఉంటే సంధి వస్తుంది. ఆ సంధి వచ్చినప్పుడు ఉండేటటువంటి రూపము అన్నమాట. నఖైర్ నిర్భిన్న అవునండి, అవునండి. దాని తర్వాత పరశునా ఛిన్న, పరశు ఛిన్న. కరణానికి ఇంకొక ఉదాహరణ అండి. పరశు అనేది కారణము, దాని చేత చిన్నమైనది అనే అర్థంలో పరశునా ఛిన్న. ఇక్కడ కూడా ప్రక్రియ ఏమీ లేదండి. పరశు ఆ చిన్న సు అని ఉంటుంది, మిగిలిన ప్రక్రియ అంతా సమానంగా ఉంటుంది, ఏ మార్పు లేదు. పరశు ఇక్కడ యొక్క చిన్న సంధి కార్యం అధికంగా ఉంటుంది. పరశు చిన్న అనే దగ్గర మనం పరశు శబ్దానికి పౌరనిపాత చేసేసిన తర్వాత ఇక్కడ చేచ అనే సూత్రం చేత ఒక తుగాగమం వస్తుందండి, అది చెప్పాలి. అంటే సంహిత ఉన్నప్పుడు అది వస్తుంది అనమాట. చేచా సూత్రం చేత తుగాగమం వచ్చి, తుగాగమం వచ్చిన తర్వాత చుత్తం వచ్చి పరశు చిన్న అని అవుతుంది. అంటే ఒక అల్ప ప్రాణ చకారము, ఒక మహాప్రాణ చకారము రెండు ఉంటాయి. ఈ ఒక్కటి దీంట్లో మనం అధికంగా చూడాల్సింది, మిగిలిన ప్రక్రియ అంతా కూడా సమానం. ఈ చేచా సూత్ర సంఖ్య కూడా చెప్తాను ఒకసారి. ఈ చేచ 6వ అధ్యాయం 1వ పాదం 73వ సూత్రం చూడండి. 6వ చెప్పండి సూత్రం అంటే 6వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ పాదం 73వ సూత్రం అండి. సంహితాయం అనేది ఇక్కడికి అధికారంగా వస్తుందండి. అంటే సంహిత ఉన్నప్పుడు, సంహిత అంటే వర్ణాల యొక్క ఉచ్చారణ వెంటనే ఉన్నప్పుడు అనండి. అంటే కాలకృత వ్యవధానం లేకుండా వెంటనే ఉచ్చారణ ఉన్నప్పుడు అని. అప్పుడు ఈ చేచ అంటే మహాప్రాణ చకారం పరంగా ఉన్నప్పుడు దానికంటే ముందున్నటువంటి హ్రస్వానికి తుక్కనే ఆగమం వస్తుంది అనండి. ఇక్కడ మనకి పరశు చిన్న అని ఉంది.
ఇక్కడ మనం సమాసం చేశాం కాబట్టి సంహిత ఎప్పుడు నియతంగా ఉండే తీరాలి. సమాసంలో ఎప్పుడు సంహిత ఉంటుంది. సంహిత ఉంటుంది కాబట్టి చకారం పరంగా ఉన్నప్పుడు దానికంటే ముందు ఉన్నటువంటి హ్రస్వవర్ణము అంటే హ్రస్వ ఉకారము. ఈ హ్రస్వ ఉకారానికి తుగాగము వస్తుంది. తుగాగము వస్తే పరశుత్ చిన్న అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తకారానికి తోహశ్చునాశ్చు సూత్రం చేత చకారం వస్తుంది. అప్పుడు పరశుచ్ఛిన్న అని అవుతుంది. పరశుచ్ఛిన్న అని అవుతుందండి. పరశుచ్ఛిన్న అనేది ప్రాతిపదిక అయిన తర్వాత విశిష్టా శుభాది కార్యాలు చేయగా పరశుచ్ఛిన్న అని అవుతుంది అని. అందరికి అర్థమైందండి? మరోసారి చెప్పండి మేడం. ఇక్కడ చేచ అనే సూత్రం ఏం చెప్తోంది? చే అంటే చకారే పరే అని అర్థం అండి. చే అంటే చకారే పరే అన్నమాట. అంటే చకారం పరంగా ఉన్నప్పుడు సంహితోచ్చారణ కూడా ఉన్నప్పుడు హ్రస్వానికి తుక్ అనే ఆగమం వస్తుంది అనండి. హ్రస్వానికి తుక్ అనే ఆగమం వస్తుంది. ఈ తుక్ అనే కిత్ కాబట్టి ఆద్యంతౌ టకితౌ అనే సూత్రం చేత అంతావయవంగా వస్తుంది. అంటే హ్రస్వానికి అంతావయవంగా వస్తే ఏమైంది? పరశుత్ అనేది అనమాట. పరశు అనేది ఉకారం. ఆ పరశు అనే దగ్గర అంత్యమున్న ఉన్నటువంటి ఉకారం హ్రస్వము, దానికి అంతంగా అంటే దాని తరువాత తు అనే ఆగమం వస్తుంది అనండి. అప్పుడు పరశుత్ అని అవుతుంది. పరశుత్ అని అయిన తర్వాత స్తోహ చునాశ్చుహు అనే ఒక సూత్రం చెప్పారండి. ఈ సూత్ర సంఖ్య కూడా ఒకసారి చెప్పేద్దాం. అంటే అందరికి ఇది సామాన్య సూత్రమే తెలియచ్చు. చెప్పండి సూత్రం ఎంత? ఒక్కసారి ఈ స్తోహస్తునాశ్చుహు 8వ అధ్యాయం 4వ పాదం 40వ సూత్రం చూడండి. ఇది అందరికీ తెలిసిన సూత్రమే. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 4వ పాదం 40వ సూత్రం అండి. 40 అండి? 40 40. అల్సంధిలో ఇందులోనే హస్వస్వరస్య సంహితాయాం చకారే పరే తుకాగమ భవతి. అదే కానీ చెప్పారు మీరు. అది చేచ అండి. తుగాగమం వచ్చిన తర్వాత ఈ సూత్రం అన్నమాట. అవునండి. తుగాగమం చెప్పే సూత్రం అదే చేచ అని. ఆ సూత్రం చేత తుగాగమం వచ్చేస్తే ఏమైంది? మనకి అదేంటి పరశుత్ చిన్న అనేది. అంటే చకారం అంటే ఉత్తర పదంలో చకారం ఉండాలి. ఉత్తర పదంలో చకారం ఉండాలి. పూర్వ పదంలో హ్రస్వస్వరం ఉండాలి. అంతేనండి? స్థావరంగా ఉండాలి. అదేంటండి? అవునండి. ఈ స్తోహశ్చునాశ్చు అనే సూత్రం చేత తకారానికి తవర్గ ప్రథమ వర్ణానికి చవర్గ ప్రథమ వర్ణం ఆదేశంగా వస్తుందండి. అప్పుడు పరశుచి చిన్న సంహితోచ్చారణం ఉండడం వల్ల పరశుచిన్న అని ఉంటుంది. పరశుచిన్న అనే ప్రాతిపదిక కంటే స్వాది కార్యాలు రాగా పరశుచిన్న మొదలైన రూపాలు సిద్ధిస్తాయి అనండి. అందరికీ అర్థమైందండి? సకార తవర్గయో సకార సకార చవర్గయో యోగే సకార చవర్గ శుత్వసంధి అండి అది. అదేనండి శుత్వసంధి సూత్రమే ఆయన చెప్పింది ఇప్పుడు మనకి. సమేత చేస్తారంటే శుత్వసంధి. అదేనండి చెప్పారు. స్టునాస్టుకేమో స్తృత్వసంధి. అవునండి. మనం పై విషయంలోకి వెళ్దామండి. దాని తర్వాత ఈ సూత్రంలో ఉదాహరణలు అయిపోయిన తర్వాత దళసార్థక్యాలు చూపిస్తున్నారండి. కర్తృకరణే అంటే కర్తృకరణే అని చెప్పకపోయినట్లయితే ఏ అర్థంలో తృతీయ విభక్తి వచ్చినా ఆ తృతీయాంత పదంతో కృదంతం సమాసాన్ని పొందుతుంది అనే అర్థం ఉండేది. అప్పుడేమో హేత్వర్థంలో తృతీయ విభక్తి వచ్చినప్పుడు ఆ తృతీయాంతంతో కూడా ఆ తృతీయాంతం కూడా ఈ కృదంతంతో సమాసాన్ని పొందుతుంది అనే అర్థం ఉండేదండి. అది ఇష్టం కాదు. అక్కడ సమాసం లేదు కాబట్టి అక్కడ వారించడం కోసం కర్తృకరణే అని చెప్తున్నారు. భిక్షాభిహి ఉషిత అంటే ఒక అతను నివాసం చేశారు. దేంతో నివాసం చేశారంటే భిక్షాభిహి భిక్షలతో. అంటే భిక్షలు ఇక్కడ హేతువు అనమాట. అతను బతకడానికి కారణం హేతువు భిక్షలు. అంటే భిక్ష ఎత్తుకుని భోజనం చేస్తూ బతికారు అనే దగ్గర ఈ భిక్షలు హేతువులు కాబట్టి హేత్వర్థంలో ఇక్కడ తృతీయ విభక్తి వచ్చింది, భిక్షాభిహి అనేది.
ఈ సూత్రంలో ఒకవేళ కర్తృకరణే అని చెప్పకపోయినట్లయితే కేవలం తృతీయ అని ఉన్నట్లయితే ఏ అర్థంలో తృతీయ విభక్తి ఉన్నా కూడా, ఏ అర్థంలో తృతీయ విభక్తి వచ్చినా కూడా అటువంటి తృతీయాంత పదము కృదంతంతో సమాసాన్ని పొందుతుంది అనే అర్థం ఉండేది. అప్పుడు ఈ భిక్షాభిహి ఉషిత అనే దగ్గర కూడా సమాసం రావాల్సి వస్తుంది. దాన్ని వారించడం కోసం కర్తృకరణే అని చెప్పారు. ఇట్లా చెప్పడం వల్ల కర్తృర్థంలోను కరణార్థంలో ఏదైతే తృతీయ విభక్తి వచ్చిందో అదే సమాసాన్ని పొందుతుంది అని ఉంది. ఇక్కడ భిక్షాభిహి అనే దగ్గర హేత్వర్థం ఉంది కాబట్టి ఇక్కడ సమాసం లేదు, రాదు అని వారించడం కుదురుతుంది అనండి. దాని తర్వాత అర్థమైందండి. కర్తృకరణే ఇతికిం భిక్షాభిహి ఉషిత. భిక్షాభిహి ఉషిత అనే దగ్గర సమాసం లేదు, వ్యస్త పదమే. ఎందుకు సమాసం లేదు అంటే ఇక్కడ హేత్వార్థంలో తృతీయ విభక్తి ఉంది, సూత్రంలోనేమో కర్తృర్థంలోను కరణార్థంలోను వచ్చేటటువంటి తృతీయాంతానికి సమాసం చెప్పారు కాబట్టి ఇక్కడ సమాసం లేదు. అర్థమైందండి? ఉషిత అంటే ఏంటండి? ఉషిత అంటే ఉన్నాడు అని, భిక్ష చేత ఉన్నారు అని, భిక్ష చేసుకుంటున్నారు అని. ఇచ్చాడు కదా నివసించిన వాడు అని. తర్వాత బహుళ గ్రహణం కి అంటే సూత్రంలో బహుళము అని లేకపోయినట్లయితే ఏమయ్యేది అని. బహుళం అనేది లేకపోయినట్లయితే ఏమయ్యేది? క్వచిత్ అన్యదేవ అనే అర్థం వచ్చిండేది కాదండి. బహుళము అనేది లేకపోయినట్లయితే విభాష అనేది మనకి అధికారంగా వచ్చేది. విభాష అనేది అధికారంగా వచ్చినట్లయితే సమాసం వస్తుంది, సమాసం రాదు అనే అర్థం ఉంటుంది. కానీ బహుళం అనేది ఏంటంటే కొన్ని చోట్ల చెప్పిన దానికంటే విశేషమైనటువంటి కార్యాలు కూడా వస్తాయి అనేది తెలియజేయడం కోసం బహుళము అనేది చెప్తారు. ఇక్కడ అలా చెప్పడం వల్ల ఏం జరిగింది అంటే దాత్రేణ ధాన్యం లోనవాన్ అని ఉంటుంది. అంటే దాత్రేణ లోనవాన్ అని. దాత్రేణ లోనవాన్ అంటే ఇక్కడ దాత్రం అనేది కారణమే. దాత్రం అనేది కారణంలో కాబట్టి, దాత్రం అనేది కారణం కాబట్టి ఆ కరణార్థంలో తృతీయ వస్తే దాత్రేణ అని అయ్యింది. లూనవాన్ అనేదేమో ఇది కృదంతమైనటువంటి పదం. లూన్ ధాతువు కంటే కవతు ప్రత్యయం చేస్తే లోనవాన్ అని అవుతుంది. కాబట్టి ఈ లోనవాన్ అనేదేమో కృదంతమైన పదము కాబట్టి దాత్రేణ అనే కరణార్థంలో ఉన్నటువంటి దానితో సమాసం వచ్చి ఉండేది. బహుళం అనే చెప్పడం వల్ల ఏమైంది? కొన్ని చోట్ల రాదు అంటే క్వచిత్ అంటే కొన్ని సందర్భాల్లో వేరే రకంగా ఈ ప్రవృత్తి అనేది ఉంటుంది అనే అర్థం వచ్చింది. అప్పుడు ఇక్కడ అర్థం ఏమవుతుంది? తవతు ప్రత్యయాంతము, తవతు ప్రత్యయాంతం తవతు ప్రత్యయాంతంతో ఈ కరణార్థంలో వచ్చినటువంటి పదము సమాసాన్ని పొందదు అనే అర్థం కూడా ఈ బహుళము అనే పదం తెలియజేస్తుంది. బహుళము అనే పదము ఈ తవతంతమైనటువంటి లోనవాన్ మొదలైనటువంటి వాటిలతో సమాసం ఉండదు అనే దాన్ని తెలియజేస్తుందండి. దాత్రేణ ధాన్యం లూనవాన్. అలాగే పరశునా చిన్నవాన్, పరశునా చిన్నవాన్. ఇందాక పరశునా చిన్న అనే దగ్గరేమో మనకి సమాసం వచ్చింది, పరశు చిన్న అని మనం చెప్పాం. కానీ ఇక్కడ పరశునా చిన్నవాన్ అని చెప్పినప్పుడు ఇక్కడ తవతు ప్రత్యయం చెప్పాం. ఈ ఇది ధాతువు కంటే తవతు ప్రత్యయం వచ్చిన తర్వాత ఈ తవతంతంతో ఈ సమాసం ఉండదు అని చెప్పడం కోసం బహుళము అనే పదం కావాలి అనండి. అర్థమైందండి? ముందు లోనవాన్ అనే దగ్గర కూడా తవదంతమే. ఈ తవదంతమైనటువంటి పదంతో సమాసం ఉండదు కాబట్టి దాత్రేణ ధాన్యం లోనవాన్ అనే వ్యస్త ప్రయోగమే ఉంటుంది కానీ అక్కడ సమాసం ఉండదు. అలాగే పరశున చిన్నవాన్ అనే ఉంటుంది కానీ అక్కడ కూడా సమాసం ఉండదు అనండి. దాత్రేణ లోనహ అని వస్తే అప్పుడు వస్తుందండి. లోనహ అంటే అవునండి, అప్పుడు అవునండి, దాత్ర లోనహ అని వస్తుంది. అవుతుందండి, అవుతుందండి. పరస్సు చిన్న అంటే తా ప్రత్యయం అయితే అవునండి. ప్రత్యయం వచ్చినప్పుడు నిషేధం లేదు, తవతు ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రం బహుళ గ్రహణం చేత ఇక్కడ నిషేధం చెప్తున్నారు. బహుళ గ్రహణం కిం దాత్రేణ ధాన్యం లోనవాన్ పరశునాత్ చిన్నవాన్ ఇహ సమాసో నభవతి. ఇహ సమాసో నభవతి అంటే ఇక్కడ ఈ సమాసాలు ఈ తృతీయ సమాసం అనేది రాదు అని ఒకటి. దాని తర్వాత ఈ బహుళ గ్రహణానికి ఇంకొక ప్రయోజనం కూడా చెప్తారు. ఏమని? పాదాభ్యాం హ్రియతే అనే అర్థంలో పాదహారక అనే గలే చోపక అనండి. అంటే గలే చోపక పాదహారక అనే దగ్గర ఇక్కడ తృతీయాంతం లేదు. తృతీయాంతం లేకపోయినా కూడా ఇక్కడ సమాసం వచ్చిందనమాట. పాదాభ్యాం హ్రియతే అనే అర్థంలో పాదాభ్యాం అనేది పంచమ్యంత పదం అండి.
ఈ పంచమ్యంత పదంతో సమాసం వచ్చింది. గలే చోపకః అనే దగ్గరేమో సప్తమ్యంతంతో సమాసం వచ్చింది. పాదాభ్యాం క్రియతే అండి. పాదాభ్యాం క్రియతే అనే అర్థంలో. అంటే క్రియతే అనేది ఒక మనకి తింగంతం అండి. అంటే ఈ నిపాతన అంటే బహుళ గ్రహణం చేత ఇక్కడ సమాసం వస్తుంది. ఇక్కడ సమాసం వస్తుంది. అంటే మనకి ఇక్కడ కర్మని నుల్ అన్నమాట. అంటే ఇక్కడ పాదాభ్యాం హారకః అని చెప్పొచ్చండి. పాదాభ్యాం హారకః, పాదాభ్యాం హారకః, పాదహారకః. గలే చోపకః, గలే చోపకః. ఇక్కడ సప్తమికి అలుక్కు వస్తుంది అనమాట. ఇక్కడ ఈ బహుళ గ్రహణానికి ప్రయోజనం అండి. అంటే పాదాభ్యాం హారకః అనే దగ్గర పాదాభ్యాం అనే పంచమ్యంతం కూడా ఇక్కడ హారక అనేటటువంటి దాంతో సమాసాన్ని పొందింది. అలాగే గలే చోపకః అనే దగ్గర సప్తమ్యంతంతో కూడా సమాసం అనేది ఉన్నది అనండి. అర్థమైందండి. పాదహారకః గలే చోపకః ఇతి చ భవతి. ముందేమో ఇక్కడ సమాస ప్రాప్తి ఉన్న దగ్గరేమో సమాసం రాలేదు. ఎక్కడైతే సమాస ప్రాప్తే లేదో ఆ సమాస ప్రాప్తి లేని చోట సమాసం వచ్చింది అనండి. ఈ రెండు కార్యాలు కూడా బహుళ గ్రహణం చేత సిద్ధించాయి అనండి. ఈ పాదహారక రూపం చెప్పండి, ఎందుకంటే ఇది కొంచెం చూసిన దానికంటే భిన్నంగా ఉంది కాబట్టి కొంచెం చెప్పుకోవడం మంచిదండి. పాదాభ్యాం హారకః అని చెప్పండి. పాదాభ్యాం హారకః, పాదహారకః అనండి. ఎవరు చెప్తారండి? చెప్పిన వాళ్ళు కాకుండా విజయశ్రీ గారు చెప్తారా అండి? గురువు గారు చెప్పమ్మా. పంచమి అండి. పంచమియా పాదాభ్యాం? అవునండి, అవునండి, పంచమి. ఒకసారి లోహిత ఏదో ప్రశ్న అడుగుతుందండి. లోహిత చెప్పమ్మా. ఇక్కడ బహుళ గ్రహణం కిమ్ అన్న దగ్గర నుంచి కొంచెం కాలేదు. ఇక్కడ పరసున చిన్న వహ అన్నప్పుడు వస్తుందన్నారు, చిన్న వాహన అన్నప్పుడు రాదన్నారు. అదంతా కాదమ్మా, ఇక్కడ పరసున చిన్నహ అని ఉంది. చిన్నహ అనే దగ్గర ఏ ప్రత్యయం ఉంది? నువ్వు కొంచెం కృత్తు ప్రత్యయాల గురించి చదివా ముందు క్లాస్ లో. ఇప్పుడు చిన్నహ అనే దగ్గర ఏమో తప్రత్యయం ఉంది. చిన్నవాన్ అనేదేమో తవతు అనే దగ్గరేమో తవతు ప్రత్యయం ఉంది. ప్రత్యయాల దగ్గర నేను లేను. ఈ చిన్నవాన్ పక్కన పెట్టమ్మా. గతవాన్ గతహ అని తెలుసా తెలీదా? ఖాదితః ఖాదితవాన్ అని తెలుసా తెలీదమ్మా? తెలుసు, కానీ అవేం తెలియదు. రూపాలు అదంతా తెలియదు నాకు. అయ్యో, ఇప్పుడు ఖాదితః ఓదనః ఖాదితః అనమ్మా. ఓదనః ఖాదితః అనే దగ్గర ఏమిటంటే ఈ క్త అనే ప్రత్యయం వచ్చిందనమాట. క్త అనే ప్రత్యయం భూతకాలంలో కర్మార్థంలో వచ్చింది. ఓదనః ఖాదితః అని అయింది. క్త అనే ప్రత్యయం వస్తే ఖాదితః, తవతు అనే ప్రత్యయం వస్తే ఖాదితవాన్, ఓదనం ఖాదితవాన్ అని. ఖాదితః అనే దగ్గరేమో ప్రత్యయము, ఖాదితవాన్ అనే దగ్గరేమో తవతు ప్రత్యయం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ ప్రత్యయము తవతు ప్రత్యయము రెండు కూడా కృత్ ప్రత్యయాలే. అంటే ఈ రెండింటికి కూడా కృత్ అనే పేరు. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? అర్థమైంది. ఇప్పుడు ఈ రెండు ప్రత్యయాలకి కూడా కృత్ అనే పేరు ఉండడం వలన ఈ రెండు చోట్ల కూడా ఖాదితః ఖాదితవాన్ అనే దగ్గర వచ్చినట్టుగా చిన్నహ చిన్నవాన్ అనే దగ్గర రెండు పదాలు ఉన్నప్పుడు ఈ కర్తృకరణే కృతా బహుళం అనే సూత్రం చేత సమాసం అనేది రావాల్సి వస్తుంది. కృతా బహుళం అనే దాన్ని తీసేస్తే కర్తృకరణే అని కనుక చెప్పినట్లయితే తప్రత్యయం వచ్చినప్పుడు తవతు ప్రత్యయం వచ్చినప్పుడు రెండు సందర్భాల్లో కూడా సమాసం రావాల్సి వస్తుంది. అర్థమైందమ్మా? కాబట్టి సూత్రకారులు ఏం చేస్తున్నారు? బహుళం అనేదాన్ని చెప్తున్నారు. బహుళం అంటే ఏంటంటే బహూన్ అర్థాన్ లాతి ఇది బహుళం అన్నమాట. అంటే అనేక అర్థాలను తీసుకొస్తుంది అని. అంటే విభాష అంటే చెప్పిన కార్యం జరగడం జరగకపోవడం రెండే ఉన్నాయి. కానీ బహుళం అంటే ఏంటంటే చెప్పిన కార్యం జరగడం జరగకపోవడం అనే కాకుండా చెప్పిన కార్యం జరగచ్చు జరగకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంకా వేరే రకంగా కూడా కార్యాలు జరగచ్చు అనేది అన్నమాట బహుళం అంటే. అర్థమైందమ్మా?
ఇప్పుడు ఇక్కడ ఈ కృదంతం అనేది అది కృదంతంతో తృతీయాంతము బహుళంగా సమాసాన్ని పొందుతుంది అని చెప్తున్నాం. అంటే బహుళంగా సమాసాన్ని పొందుతుంది అంటే ఏంటి అర్థము? సమాసం రావచ్చు, సమాసం రాకపోనవచ్చు, అలాగే అక్కడ ఇంకొన్ని విశేష కార్యాలు కూడా జరగవచ్చు అని. ఇప్పుడు ఇక్కడ చిన్న అనేదేమో తప్రత్యయము, చిన్నవాన్ అనేదేమో తప్పు ప్రత్యయం. ఇప్పుడు ఈ బహుళ గ్రహణం చేత ఇక్కడ విశేషంగా ఏం జరుగుతోంది అంటే చిన్న అనే దగ్గరేమో సమాసం ఉంటుంది, చిన్నవాన్ అనే దగ్గరేమో సమాసం ఉండదు. అర్థమైందమ్మా? అర్థమైంది. బహుళ గ్రహణం కిం దాత్రేణ ధాన్యం లూనవాన్ పరశునా చిన్నవాన్ ఇహ సమాసో నభవతి. అంటే బహుళం అనేది ఉండడం వల్ల ఇక్కడ సమాసం అనేది లేదు. లేకపోతే బహుళం అనేది కనుక సూత్రంలో లేదు అన్నట్లయితే ఇది కూడా చిన్నవాన్ అనేది లోనవాన్ అనేది కూడా కృదంతం కాబట్టి ఈ కృదంతో దాత్రేణ పరశున అనే తృతీయాంతం సమాసాన్ని పొంది ఉండాలి. అంటే ఇప్పుడు ఈ వాన్ అని ఉన్న ప్రతి ఒక్కటి బహుళం అనే పదం ఉండడం వల్ల సూత్రంలో సమాసం పొందదా? తృతీయ సమాసం కాదు కాదు, బహుళం అనేది వేరమ్మా, వా అనేది వేరు. వా అంటే వా అనేది ఈ సూత్రంలో కాదు కాదు, ఇక్కడ దాత్రేణ లూనవాన్ అంటే అదేదో ప్రత్యయం అన్నారు కదా, అది తవతు ప్రత్యయం. అంటే నువ్వు లోనవాన్ అనే దగ్గర వాన్ అని తీసుకొస్తున్నావు. అది తవతు ప్రత్యయం ఉన్నప్పుడు బహుళాన్ని ఉండడం వల్ల తవతు ప్రత్యయం ఉన్న ప్రతి చోట సమాసం రాదా? రాదు, అంతే. అది ఒక ప్రయోజనం బహుళ గ్రహణానికి. ఇక్కడ ఇంకొక రెండవ ప్రయోజనం కూడా చెప్తున్నారు. రెండవ ప్రయోజనం ఏంటి? మన ఈ సూత్రంలో ఏం చెప్పారు? తృతీయాంతము కృదంతంతో సమాసాన్ని బహుళంగా పొందుతుంది అని చెప్పారమ్మా. కాబట్టి బహుళంగా పొందుతుంది అని చెప్పడం వల్ల ఏం జరిగిందంటే కేవల తృతీయాంతమే కాకుండా వేరే విభక్తుల్లో ఉండేటటువంటి పదం కూడా సమాసాన్ని పొందుతుంది కృదంతంతో అని అర్థం వస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ వేరే విభక్తిలో ఉండేది ఏంటి అంటే పాదాభ్యాం హారకః అనే దగ్గర పాదాభ్యాం అనేది పంచమ్యంతంలో ఉండేటటువంటి పదము. అంటే పాదము వలన అదే హారకః అంటే ఎత్తుకెళ్తున్నాడు అనే అర్థం. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ పాదాభ్యాం అనేది అపాదాన అర్థం పంచమ్యంతంలో ఉంది. అలాగే గలే చోపకః అనే దగ్గర గలే అనేది సప్తమ్యంతంలో ఉంది. ఈ సప్తమ్యంతంలో ఉన్న దానికి కూడా ఇక్కడ సమాసం వస్తుంది. అర్థమైంది. ఉదాహరణ ఎవరు చెప్తారు? ఇందాక ఎవరినో పిలిచాం. విజయశ్రీ గారు చెప్తారండి. విజయశ్రీ గారు ఆవిడ లేనట్టున్నారు, వెళ్ళిపోయారు. అనంత్ గారు చెప్తారండి. అనంత్ గారు, అనంత కృష్ణ గారు. నేను ఇప్పుడు చెప్పలేనండి, కొంచెం బిజీగా ఉన్నాను. అనంత్ గారు ఇక్కడ ఇంట్లో ఏం కష్టం లేదండి, అన్ని చూసిన సూత్రాలే, కొత్తగా ఏమీ రాదు. ఇక్కడ ఎవరో ఓం అని ఉందండి, ఓం అని వాళ్ళు ఎవరు చెప్తారండి? ఓపో A31 ఇంతకు ముందు కూడా వీళ్ళ పేరు చెప్పారండి, నాకు గుర్తుండట్లేదు. ఐఫోన్. నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు చెప్పండి, చెప్తారండి? నేను లేదండి, చెప్పలేను. నేను సరిగా క్లాసుకు రావట్లేదు, ఈ మధ్య వీలు పడలేదు. అది నా దగ్గర బుక్ కూడా లేదు, ఊరికేనే అట్లా వింటాను. అది ఊరికేనే అట్లా వినడానికి ఇది పురాణ కాలక్షేపం కాదండి. కరెక్టే, అనుకోవద్దు. అంటే చెప్పింది రైతే అని చెప్పి తెలుసుకోవాలి వ్యాకరణం అంటే ఏంటి అనే ఇదిలో నేను ఇది చేస్తున్నాను. అట్లా మీరు వ్యాకరణం అంటే ఏంటి అనేది అదొక పెద్ద సబ్జెక్ట్ అండి. మనం చూసే సమాసాలే వ్యాకరణంలో, సమాసాలు ఒక చిన్న పార్ట్. మీరు అన్నారు కాబట్టి వ్యాకరణం అంటే ఏంటి అనడం కోసం మనం ఒక రోజు అనుకోవాలి. నాకు తెలిసి మనం వ్యాకరణం అంటే ఏంటి అనే విషయం మీద చర్చ చేయలేదండి ఎప్పుడు కూడా. మీరు ఆ చర్చలో ఉంటే చాలా బాగుండేది. అంటే చర్చ చేయనే లేదు, భవిష్యత్తులో ఎప్పుడైనా చేస్తాం, దాని తాత్పర్యం అది. కానీ
ఏమనుకోవద్దండి. అంటే అనుకోలేదు, అట్లాంటిది ఏం లేదు. పురాణ కాలక్షేపంగా ఉంటే వ్యాకరణ పాఠం కాదండి. వ్యాకరణ పాఠంలో మనం వ్యాకరణం చెప్పేటట్టుగా ప్రయత్నించాలండి. ఇంకా గెలాక్సీ A7 అని ఎవరో ఉన్నారండి. గెలాక్సీ J7. టైం అయిపోతుంది ఇలాగే. వరలక్ష్మి గారు. ఏ రూపం చెప్తున్నది, ఏదైనా చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకేమన్నా పాదహారక మీరు కాదండి, మీరు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు క్లాస్ లో ఉండడం వల్ల నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే చెప్పడానికి మీ అంతటి మీరు ముందుకు వస్తున్నారు. అలా మిగిలిన వాళ్ళు లేరనే మిగతా వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి. అవునండి, ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి నేను మీ పేరు చెప్పలేదు. అవునండి, రామలక్ష్మి గారు చెప్తారండి. మీరు హెల్ప్ చేస్తే చెప్తానండి. అసలు డెఫినెట్ గా చేస్తానండి. నేనే నా హెల్ప్ ఎందుకు, ఇంకా క్లాస్ లో చాలా మంది ఉన్నారు. ఉన్నదే అందుకు. అదేనండి, ఈ కోల్డ్ తోటి నేను రాలేకపోయాను అన్నమాట. అందు గురించి చెప్పండి. మన గురువు గారు కూడా రాలేదండి. ఆయన దమయంతి గారు రాలేదు, దుర్గా భవాని గారు రాలేదు, అన్నపూర్ణ గారు ఆవిడ రాలేదు, ప్రసాదరావు గారు ఆయన రాలేదు, చాలా మంది రావట్లేదండి. మనకు తెలియదు కారణం. రామలక్ష్మి గారు చెప్పండి. ఈ సీజన్ బాగోక అందరికి కోల్డ్లు వస్తున్నాయండి. ఇది నా పదం ఏంటండి? ఇది పాదహారక అనండి. పాదాభ్యాం హారక అని చెప్పండి. పాదాభ్యాం హారక అని. పాదాభ్యాం పారక హారక పాదాభ్యాం పారక. ఇది లౌకిక. హా అండి, పా కాదు, హారక. హారక, పాదాభ్యం హారక. పాదాల నుండి తీసుకునేది ఇది, అంతే కదండి. పాదాభ్యం హారక అంటే ఇది విగ్రహ వాక్యం. దీనికేమో పాదాభ్యాం అన్నాం కనుక పాదాభ్యాం అండి ఇది, అంతే కదా. భ్యాం చెప్పాలి, పాదాభ్యాం. తర్వాత ఏమో ఆరకాసు అండి ఇది. అంటే ఆరకాసు ఇది కర్తృకర్ణ్య కృత బహుళం అనే సూత్రేణ, ఆ సూత్రంతో వచ్చిందే కదండి. అవునండి అవునండి అవునండి. సూత్రేణ అదే పుస్తకం కూడా లేకుండా నాకు వచ్చిందే చెప్తున్నానండి. కృత సమాసచ్చ ఇది సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ వచ్చి సుపోధాతు ప్రాతిపదిక యోహ ఇది సూత్రేణ సుబ్లు కృతే అంటే సుబ్లు లుక్ అవుతాయి. ఇది సూత్రేణ పాద హారక అవుతుంది కదండి. హారక పాదహారక అయ్యాక ఉపసర్జన దీని ఇత్యస్య ప్రథమ, ఇది ఉపసర్జనమే చెప్పాలి కదండి, లేకపోతే ప్రథమ చెప్పండి. ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జన ఉపసర్జన సంజ్ఞ ఉపసర్జన పూర్వం ఇది సూత్రేణ నిపాత కృతే ఇది నిపాతం అయ్యాక పాదహారక అనండి. పాదహారక పాదహారక. ఇందాక ఏదో సూత్రం చెప్పారు మీరు ఒకటి, పరవలింగం ద్వంద్వ తత్పురుషయోః అనండి. అదే ఇందాక మీరు సూత్రం చెప్పారు అనుకున్నా. పరవలింగం ద్వంద్వ తత్పురుషయోః ద్వంద్వ తత్పురుషయోః సూత్రేణ పుల్లింగం రాగా పుంలింగం రాగా
పాదహారక. అదే ఎప్పుడు శుభాది ఇది కార్యాలు చేసిన తర్వాత పాదహారక. చెప్పారు విశిష్ట చెప్పారు కదా, విశిష్టాత్ శుభ కార్యేషు కార్యేషు, అదే గుర్తు తెచ్చుకుంటున్నా, కార్యేషు కృతేషు. రాజేష్ గారు చెప్పండి. ఇక్కడ మరేదో సూత్రం వస్తుందన్నారు ఈ పాదాభ్యాం హారకలో, అంటే ఇవి కాకుండా? కాదండి, ఇక్కడ ఏం రాదండి. అచ్చా, ఓకే. అంటే ఇందాక మీరు మాట్లాడినప్పుడు అదా సప్తమి దానికి వస్తుందండి, అలుక్ సమాసం. గలే చోపక అనే దగ్గర గలే చోపక అనే దగ్గర మనకి అలుక్కు వస్తుందండి. అది ఏ శర్మ గారు మీరే చెప్పేసండి ఆ రూపం. గలే చోపక అక్కడ అలుక్కు వచ్చే సూత్రం చెప్పేస్తాం. సామాన్యం. గలే చోపక అనేది లౌకిక విగ్రహ వాక్యం అండి. చెప్పండి. ఈ అలౌకిక విగ్రహ వాక్యం సప్తమి అంతం ఉంది. ఈ సప్తమి అంతం కాబట్టి ఏం చెప్పాలి? సప్తమి ఏకవచనం. షష్ఠి అయితే ఆమ, సప్తమి వస్తుంది కదండి. గల ఈ అని చెప్పండి. గల నుండి చోపక సు. కర్తృకరణే కృత బహుళం సూత్రం చేత తృతీయ తత్పురుష సమాస సంజ్ఞ, తర్వాత కృతద్ది సమాస చేత ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత ప్రాతిపదికయో. ఇక్కడ ఈ సుపోధాత్ ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుప్పులకి అంటే రెండు సుప్పులకి రాదండి. ఈ చోపక తర్వాత ఉండే సు అనే దానికి లుక్ వస్తుంది, ఆ లుక్ వస్తుంది. గల ఈ అనే దగ్గర అక్కడ సప్తమికి లుక్ రాదనమాట. అంటే అది సుపోధాతు ప్రాతిపదికయో సూత్రేణ సుపో ప్రాప్తే అని చెప్పి, సుపోలుకి ప్రాప్తే అని చెప్పి ఈ తత్పురుషే కృతి బహుళం అనే ఓ సూత్రం ఉందండి. ఈ తత్పురుషే కృతి బహుళం అనేది ఏం చెప్తుందంటే, కృతాంతమైనటువంటి పదం పరంగా ఉన్నప్పుడు తత్పురుష సమాసంలో బహుళంగా అలుక్కు వస్తుంది అని చెప్తుందండి. ఆ సూత్రం చేత ఈ అనే దానికి లుక్ రాదనమాట, అది అలాగే ఉంటుంది. దాని తర్వాత మనం అక్కడ మళ్ళీ గుణసంధి చేసి గలే అని చెప్పి చోపక అనే దగ్గర అక్కడ తర్వాత ఉండేటటువంటి సుప్రత్యానికి లుక్కు చెప్పి గల ఈ చోపక అని ఉంటుంది. ఇప్పుడు ఈ గల ఈ అనే దగ్గర ముందు గల అనే దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతము గల ఈ చోపక అని ఉంటుంది. ఇప్పుడు ఆద్గుణ సూత్రం చేతి గుణం వచ్చి గలే అని అయ్యింది. గలే అని అయిన తర్వాత పరవలింగం ద్వంద్వ తత్పురుషయో అని చేత గలే చోపక, తర్వాత విశిష్ట సుభాది కార్యేషు వలన గుణం అక్కడ వచ్చేది, గుణమేనా కదా వచ్చేది? గుణమేనండి. గలే చోపక అని అవుతుంది. విశిష్ట సుభాది కార్యేషు కృతేషు గలే చోపక అంతే. పురుష కృతే బహుళం సూత్రం అండి ఇక్కడ. తత్షే కృతి బహుళం అనండి. ఆ సూత్ర సంఖ్య కూడా చెప్తాం, ఒక్క నిమిషం. ఇక్కడ తత్పురుషే కృతి బహుళం అని చూస్తారు. ఆరో అధ్యాయం 3వ పాదం 14వ సూత్రం అండి. ఆ సూత్రం చేత ఇక్కడ సప్తమి కాలుక్ అనమాట. 6వ అధ్యాయం 3వ పాదం 14 సూత్ర సంఖ్య. తర్వాత ఇక్కడ ఉదాహరణలు అయ్యాయండి. అంటే ఇక్కడ బహుళ గ్రహణం చేత దాత్రేణ లోనవాన్ పరశునాథ్ చిన్నవాన్ అనే దగ్గర సమాస ప్రాప్తి ఉన్న దగ్గర సమాసం రాలేదు. అలాగే పాదాభ్యాం హారక గలే చోపక అనే దగ్గర సమాస ప్రాప్తి లేకపోయినా కూడా సమాసం వచ్చింది అనండి. రెండు బహుళ గ్రహణానికి ప్రయోజనాలుగా చూపించారు.
దాని తర్వాత సూత్రంలోకి వెళ్దామండి. కృత్యైహి అధికార్థవచనే. ఇక్కడ ఇంకా కొంచెం అధికార్థవచనం అనే దాన్ని వివరించాలండి. అంటే మిగిలిందంతా సామాన్యంగానే ఉంటుంది, ఇక్కడ ఒకసారి అధికార్థవచనం అనే దాన్ని చెప్పాలి. అధికార్థవచనము అంటే ఇక్కడ కూడా వీళ్ళు వివరిస్తారు. స్తుతి నిందా ప్రయుక్తం అధ్యారోపితార్థవచనం అధికార్థవచనం అనండి. అంటే స్తుతి గాని నింద గాని చెప్తూ అధ్యారోపితార్థం అయినటువంటిది ఏదైతే ఉంటుందో అది అధికార్థవచనము అనండి. అంటే అది అధ్యారోపితార్థవచనము అంటే అది లేనట్టుగా చెప్పడం అండి. అసన్నేవ బుద్ధ్యా సమారోపిత అన్నమాట. అంటే అది ఉన్నా కూడా లేనట్టుగానే దాన్ని భావించడం, అది ఈ అధ్యారోపితార్థవచనము అని. అంటే అక్కడ ఆ పదం చేత ఒక స్తుతి నింద తెలియబడుతూ ఉండాలి. అంటే అలా తెలియబడుతూ ఉండి అది ఉన్నా కానీ లేనట్టుగానే ఉన్నట్టు ఉండాలి. అప్పుడు ఈ కృత్యేహి అంటే కృత్య ప్రత్యాంత ప్రాతిపదికలతో, కృత్య ప్రత్యాంత సుబంతాలతో, కృత్య ప్రత్యాంత సుబంతాలు అంటే కృత్య ప్రత్యాంత ప్రకృతిక సుబంతాలు అనండి. అంటే ఈ కృత్య ప్రత్యయాల తర్వాత సుప్రత్యయాలు ఉండాలి అని. మనకి శుభ అనేది అధికారంగా వచ్చింది కాబట్టి ఈ అర్థం మనం మొదటి నుంచి కూడా చెప్తున్నామండి. ఈ సుబంతాలతో తృతీయాంతం సమాసాన్ని పొందుతుంది అని. అంటే కర్తార్థంలోను కరణార్థంలోను ఉన్నటువంటి తృతీయాంతం సమాసాన్ని పొందుతుంది అనండి. ఒకసారి సూత్రార్థం చూద్దాము. స్తుతి నిందా ప్రయుక్తం అధ్యారోపితార్థవచనం అధికార్థవచనం. అంటే స్తుతి నిందా ప్రయుక్తం అంటే స్తుతి చేత గాని నింద చేత గాని అది ప్రవర్తితమయ్యేది ఏదైతే ఉంటుందో అలా ప్రవర్తితం అవుతూ అది ఉన్నా కానీ లేనట్టుగా ఎక్కడైతే చెప్పబడుతుందో అటువంటిది కృత్య ప్రత్యయాంతాలతో కర్తృర్థంలో ఉన్న తృతీయ గాని కర్ణార్థంలో ఉన్న తృతీయ గాని సమాసాన్ని పొందుతుంది అనండి. కర్తృకర్ణయోహో యా తృతీయ తదంతం సుబంతం కృత్యై సమసమస్యతే అధికార్థవచనే గమ్యమానే అనండి. విభాషయ అంటే ఇక్కడికి బహుళం అనేది రాలేదు, విభాష అనేది మహాధికారం కాబట్టి అదే వచ్చింది. కర్తృకరణయోహో యా తృతీయ అంటే కర్తార్థంలోను కరణార్థంలోను వచ్చినటువంటి ఏదైతే తృతీయ విభక్తో తదంతం సుబంతం ఆ తృతీయ విభక్తి అంతంగా ఉన్నటువంటి సుబంతము కృత్యేహి సహా. కృత్యేహి అంటే కృత్యము అంటే ఒక ప్రత్యయము కాబట్టి ఈ ప్రత్యయ గ్రహణే తదంతః గ్రాహ్య అనే దాని చేత కృత్య ప్రత్యాంతై అనే అర్థం అండి. కృత్య ప్రత్యాంతై సమస్యతే అధికార్థవచనే గమ్యమానే. అంటే అది లేనట్టుగానే ఉంటుంది అనే అర్థం కనుక తెలుస్తున్నప్పుడు అనండి. ఒక ఉదాహరణ తెలిస్తే మీకు తెలుస్తుంది. తత్పురుషశ్చ సమాసో భవతి. ఆ సమాసం తత్పురుష అనే పేరును కూడా పొందుతుంది. ఇక్కడ కర్తృ తృతీయకి ఉదాహరణ చెప్తున్నారు. కర్త కాకపేయ నది. కాకపేయ నది అంటే కాకైహి పేయ కాకపేయ అనండి. ఇక్కడ కాకపేయ నది అనే దగ్గర మనకు చెప్పడానికి అది కాకపేయ నది అని మనం ఎప్పుడు అంటాము, కాకులు దీంట్లో నీళ్లు తాగుతున్నాయి అని చెప్పడం. కాకులు దీంట్లో నీళ్లు అంటే కాకులు తాగడానికి యోగ్యమైనటువంటి నీళ్లు, కాకులు తాగే నీళ్లు కలిగినటువంటి నది అనండి. అంటే అవి మనుషులు తాగడానికి వీలు పట్టడం లేదు, కాకులు మాత్రమే తాగుతున్నాయి. అంటే నీరు అంత కిందగా ఉండడం వల్ల కాకులు మాత్రమే ఆ నీటిని తాగలుగుతున్నాయి, మనుషులు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు అనే అర్థం ఇక్కడ ఎంతగా మనకి తెలుస్తుంది. ఇక్కడ అంటే నీరు అసలు లేనట్టుగానే చెప్తున్నాం. ఇక్కడ అధికార్థవచనం అంటే అసన్నేవ సమారోపిత అని మనం చెప్పాం. అంటే ఆ నీరు ఉన్నా కూడా లేనట్టే అన్నమాట. అదే మనుషులు ఉపయోగించుకోవట్లేదు కనుక ఉన్నా కూడా నీరు లేనట్టే. అంటే అంత తక్కువగా ఉన్నాయి అనే అర్థంలో నీరు తక్కువగా ఉంది అనే అర్థం అండి. అంటే అంత నీరు తక్కువగా ఉండడం వల్ల కాకులకు మాత్రం అవి పనికొస్తున్నాయి. ఎక్కడో ఒక చిన్న లంకల దగ్గర ఎక్కడో నీరు ఉంది, ఆ నీరుని కాకులు తాగుతున్నాయి, మిగిలిన దగ్గర నీళ్లు లేదు కాబట్టి మనుషులు ఆ నీరు వాడుకోవట్లేదు అనే అర్థంలో కాకైహి పేయ అనే లౌకిక విగ్రహము కాకపేయ అనే సమస్త పదం అండి. ఇక్కడ పేయ అనేది ఒక కృత్య ప్రత్యాంతమైనటువంటి పదం అండి. మనకు ఇంతకు ముందు మీరు కృత్య ప్రత్యయాలను చూసారండి. అంటే ప్రత్యయాల్లోనే ప్రత్యయ విశేషాలకి కృత్య అనే పేరు పెట్టారండి. కృత్తులు ఇవన్నీ
అవును, కృత్ ప్రత్యయంలోనే ప్రత్యయ విశేషాలు కృత్య ప్రత్యయాలు అనమాట. తవ్య తవ్య అనియర్ కేలిమరు న్యత్తు ఎత్తు క్యప్పు అనే ప్రత్యయాలు చెప్పారు. ఇవి కృత్య ప్రత్యయాలు. ఈ కృత్య ప్రత్యాంత పదాలతో సమాసం ఉంటుంది అనండి. ఏ ప్రత్యయం కాకపై అన్నది కాకపై ఏ ప్రత్యయం వస్తుంది అక్కడ? అదే ఎత్తొస్తుందండి. అవునండి. ఇంకో దానికి కూడా వస్తుందండి. ఇక్కడ ఎత్ ఉంది. వస్తుంది ఎత్ పాధాతుకి ఎత్ ప్రత్యయం చేస్తే పేయ వచ్చింది. మళ్ళీ దాన్ని ఎత్తు ప్రత్యయం ఎకారం మనకి ఒక వార్తికం పైన ఉందండి. అంటే ఈ సూత్రం చేత అంటే ఈ వార్తికం మళ్ళీ మనకి కౌముదిలో వాటిల్లో కౌముదిలో లేదు. ఇక్కడ ఒక వార్తికం చెప్తున్నారు. ఆ వార్తికం దీని తర్వాత ఉంది. ఏంటిది? కృత్యగ్రహణే యన్యతోర్ గ్రహణం కర్తవ్యం అని ఉంది చూడండి. దాని తర్వాత అంటే ఈ ఉదాహరణలు ఇచ్చిన తర్వాత చెప్పారు అది. కానీ మనం ఇక్కడ ఈ నియమం చేత అన్ని కృత్య ప్రత్యయాలకి రాదు, వీటికి మాత్రమే వస్తుందని ఇక్కడ నియమం చెప్తున్నారండి. అంటే మన సూత్రంలో కృత్యైహి అనే అన్ని కృత్య ప్రత్యయాలని తీసుకున్నారు. కానీ వార్తికారులు ఇక్కడ అన్ని కృత్య ప్రత్యయాలకి గ్రహణం లేదు. ఈ ఎన్ను గాని అలాగే అది ఎన్ను కాదండి, ఎత్తు గాని నెత్తు గాని ఈ రెండు ఎత్తు ప్రత్యయం కానీ నెత్తు ప్రత్యయం కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాసం వస్తుంది అని వార్తికారు నియమం చేస్తున్నారు. అర్థమైందండి? రెండు ప్రత్యయాలు చెప్పారు. అవునవును, కేవలం ఈ రెండు ప్రత్యయాలు ఉన్నప్పుడు మాత్రమే సమాసం ఉంటుంది అని. మనం ప్రకృతంలో ఉదాహరణకు వద్దామండి. కాకైహి పేయ అనే అర్థంలో కాకా భిస్ పేయాసు అనేది అలౌకిక వాక్యం ఇక్కడి నుంచి ప్రక్రియ మొదలవుతుంది. ప్రక్రియలో ఏమి విశేషం లేదు, ఒక్క సమాస విధాయక సూత్రం ఒక్కటి మారిందండి. ఇంకా ప్రక్రియ అంతా సామాన్యం. కాకైహి అంటున్నాం కదండి. అవునండి అవునండి. ఆ పావనేశ్వరి గారు మీరు చెప్తారా అండి? రాజేష్ గారు, కాకైహి పేయ అనేది లౌకిక విగ్రహవాక్యం అండి. కాకా బిస్ పేయ సు అనేది అలౌకికం అండి. ఇప్పుడు ఈ సూత్రం చేత కృత్యైరధికార్థవచనే అనే సూత్రం చేత తృతీయ తత్పురుష సంజ్ఞాయాం కృత్యర్థిత సమాసాస్య అనే ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత సుపోధాతు ప్రాతిపదిక, నేను ఒక్క నిమిషం ప్రాతిపదికయో సుపోధాతు ప్రాతిపదికయో అని ప్రాతిపదిక సంజ్ఞ చెప్పిన తర్వాత సుపోధాతు ప్రాతిపదికయోహో మీరు కొంచెం కంగారులో ఉన్నట్టున్నారు. మీకు ఇది బాగా తెలిసిందే. అవునండి, సుబ్లుకి చేస్తే కాక పేయ అని ఉంటుందండి. కాక పేయ అనున్నాక ప్రథమా నిర్దిష్టం ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ ఉపసర్జనం పూర్వం ఇది పూర్వనిపాతే కృతే కాకపేయ అని ఉంటుందండి. కాకపేయ అని ఉన్నాక ఇక్కడ ఏం చేయాలంటే పరవలింగం వస్తుందా అండి? వస్తుందండి. కాకపేయ పేయ అనేది స్త్రీలింగంలో ఉందండి. అవును, స్త్రీలింగం ఉన్నా పరవలింగం వచ్చి ఏం చేస్తున్నా స్త్రీలింగమే వస్తుందా అండి? అంతే కదా, సమస్త పదానికి స్త్రీలింగం వస్తుంది. స్త్రీలింగే కృతే విశిష్టా శుభాదిషు కార్యేషు కాకపేయ. అంతేనండి. తర్వాత ఏంటండి ప్రభాకర్ రాజు గారు? ఓకే, దాని తర్వాత శ్వలేహ్య అనండి. శ్వలేహ్య అంటే శునాలేహ్య అనే అర్థంలోనండి. శునాలేహ్య అనే అర్థంలో శ్వలేహ్య అనండి.
అంటే శునాలేహ్య అనే దగ్గర మీకు స్వశబ్దం వచ్చా అండి? మన ఎప్పుడు శబ్దాల గురించి నేను అడగలేదు. ఇది తృతీయలో అవునండి అవునండి. సునా అంటే ఏంటి? సునాలేహి అంటే ఏంటి? వలేహ్య అంటే కుక్క అండి. కుక్క చేత నాకబడే అంటే కుక్క చేత ఆస్వాదించబడేటటువంటి కూపము అనండి. ఇక్కడ లేహ అంటే అది అక్కడ ఉండి అక్కడ నాకుతోంది, లేదా అక్కడ బావిలో ఉండే నీరు ఆ కుక్క తాగుతోంది అనే అర్థంలో. ఇక్కడ కూడా మనకి అంటే అక్కడ నింద తెలుస్తోంది అన్నమాట. అవి మనుషులు వాడడానికి ఆ కోపం అనేది పనికి రావట్లేదు, కుక్కలే ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నింద తెలుస్తోంది అనండి. స్వన్న కదండి. అవునండి, స్వన్ అనేది ప్రాతిపదిక. శునాలేహ్య. అవునండి అవునండి. చెప్పండి. అంతేనండి, అవునండి. ఎవరు చెప్తారండి ఈ రూపం? ఇంకా ఎప్పుడు చెప్తున్నా మీ నలుగురే చెప్తున్నారండి. ఇంకా నవీన్ గారు చెప్తారండి? లేదండి, కొంచెం నేను బయట ఉన్నాను. వరలక్ష్మి గారు. సార్ నేను ఏ రోజే వచ్చానండి. ఇవాళ వచ్చిన మనకి ఏది కొత్తది లేదండి, అన్ని పాతవే. మొట్టమొదటి ఇది ఒక్కటే సమాస సంజ్ఞ విధాయక సూత్రం ఒకటే కొత్తది. మీరు కొత్త నేర్చుకోకర్లే, కొత్త చెప్పక్కర్లే. అంటే మీకు స్వశబ్దం రావాలి. స్వశబ్దం రాకపోతే ఇది కష్టం అవ్వచ్చు. అవును. అన్నపూర్ణ గారు చెప్తారండి ఏకే? అలాగేనండి. కృత్యైరధికార్థవచనే అనే ప్రకృత సూత్రం చేత తృతీయ తత్పురుష సమాసం ఇక్కడ మనం విధిస్తాము. ఏం పదం చెప్పమన్నారండి? శ్వల్యేహ అనండి. శ్వలేహ్య, శునాలేహ్య. శునా మీరు చెప్తున్నారండి? వాయిస్ అని బ్రేక్ అవుతుందా? స్వలేహ్య అంటే హలో, చెప్పండి అన్నపూర్ణ గారు, తొందరగా కొంచెం. శ్వినాలేహ్య అంటే అక్కడ మొట్టమొదటి ప్రాతిపదిక శ్వ అవుతుందా? శ్వన్ అనే ప్రాతిపదిక తృతీయ వచనంలో టా ప్రత్యయం వస్తే శ్వన్ అని ఉంటుందండి. శ్వన్ లేహ్య సు. అక్కడేమో కృత్యైరధికార్థవచనే అనే ప్రకృత సూత్రం చేత తృతీయ తత్పురుష సమాసం మనం విధిస్తాం. తర్వాత కృతతిథ సమాసాశ్చ, తర్వాత సుబ్లుకి అవుతుంది. దాని తర్వాత ఏమో లోపం అయిపోయాక మనం పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహో అనే సూత్రం చేత. స్వన్ అనే దగ్గర నకారానికి ఒక్క లోపం నలోప ప్రాతిపదికాంతస్య అండి. అవునండి, అంతే. అదే నలోప ప్రాతిపదికాంత. తర్వాత మనం ఈ పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహో అని శ్వల్యేహ్య. దాని తర్వాత ఉదాహరణలు మీరు చూడండి. కొంచెం నేను వెళ్తున్నాను, కొంచెం నాకు తర్వాత నేను వేరే క్లాస్కి అటెండ్ అవ్వాలి. తర్వాత రూపాల్లో వ్యత్యాసం ఏమీ లేదండి. దాని తర్వాత రూపం కూడా ఇలాగే ఉంటుంది. కారణానికి ఉదాహరణ బాష్పచ్ఛేద్యాని తృణాని, అలాగే కంటక సంచేయ ఓదన. ఇక్కడ కూడా బాష్పై ఛేద్యాని లేదా కంటకై సంచేయ అనేది లౌకిక విగ్రహవాక్యం అండి. ఇంకా అలౌకిక విగ్రహవాక్యం, ఇవన్నీ కూడా ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఉంటాయి. మీరు ఆ రూపాలు చూడండి. ఏదైనా సందేహం వస్తే రేపు చూద్దామండి.
నేను వెళ్తున్నానండి. నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే సార్. అర్థం వచ్చినాయి. బాష్పఛేద్యాని తృణాన్. భోజన తృతీయ భోజనంగా ఉంది. ఛేద్యం ఛేద్యాని బాష్పం ఛేద్యాని తృణాని. చెప్పండి. అవునండి, బాష్పై ఛేద్యాని వస్తుంది అనుకుంటానండి. బాష్పఛేద్యాని బాష్పై కదా, బాష్పఛేద్యాని అంటే బాష్పై బాష్పముల చేత కానీ ఉన్నది ఇక్కడ ఇచ్చినటువంటి సమాసం ఇది వాక్యం మాత్రమే ప్రథమలోనే ఉంది, ప్రథమ బహువచనం ఉంది. బాష్పఛేద్యాని తృణాని అంటే సమస్త పదము బాష్పఛేద్యాని అండి. వచ్చేటప్పటికి ఛేద్యాని అని అంటే దేంట్లో ఉందో నేను చూస్తాను అంతే. అదేనండి, లౌకిక విగ్రహ వాక్యం కదండి, తృతీయలో ఉంది కాదండి. బహువచనం అండి. కాబట్టి బాష్ప బిస్, బాష్ప బిస్ బహువచనం కదండి. జస్ లో అస్సు మిగులుతుంది, అస్సు మిగులుతుంది మనకి. ఇది అలౌకికం. తర్వాత కృత్యైరధిక వచనే అనే సూత్రం చేత అవిభావ సమాసంగా ఒకసారి అక్కడికి వెళ్ళిపోయారు. లేదు, వెళ్ళిపోలేదు. తృతీయ తత్పురుష సమాసం అండి. కృత్యదిత సమాసస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, ప్రాతిపదికయో చేత శుభులు కాగా ఏమొస్తుంది? బాష్ప కదా, బాష్ప ఛేద్య వస్తుంది. ఆ తర్వాత ప్రథమ నిర్దిష్ట ఉపసర్జనం అనే సూత్రం చేత బాష్ప అనే శబ్దం ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జనం ఇది సూత్రేణ బాష్ప ఇత్యస్య ఉపసర్జన సంజ్ఞాం ప్రాప్య ఉపసర్జన పూర్వం ఇది సూత్రేణ బాష్ప ఇది శబ్దస్య పూర్వనిపాతే బాష్ప ఛేద్య. తర్వాత పర్వర్లింగం సూత్రం చేత బాష్ప ఛేద్య, పర్వర్లింగం ద్వంద్వ తత్పురుష యోగం అనే సూత్రం చేత బాష్ప ఛేద్య. పురుష పుల్లింగం అన్నది అంతే కదండి. బాష్ప ఛేద్య అని ఇచ్చారా? ఇక్కడ చూడండి, మ్యూట్ లో ఉన్నాను కానీ పుల్లింగం విధించబడుతుంది. బాష్ప ఛేద్య అవుతుంది. తర్వాత పుంలింగం కాదేమో అండి, నపుంసకమేమో. నపుంసకం కదండి అది. అని అంటున్నాడు కదా, అది బాష్ప ఛేద్యం అవుతుంది. బాష్ప ఛేద్యం అవుతుంది. బాష్ప ఛేద్యాన్ని అది కాదు, ఆల్రెడీ నష్టపోయింది కదా. బాష్ప ఛేద్య అని ఉంది కదా. అవును, శబ్దం బాష్ప ఛేద్య అని ఉంది కదా. బాష్ప ఛేద్యనే ఉంటుంది, అది శబ్దం అలాగే ఉంటుంది, అది మారదు.
బాష్పసేద్య అన్నది బాష్పసేద్య అని నపుంసలింగ శబ్దం అవ్వాలి, బాష్పసేద్యం అవ్వాలి. తర్వాత ఏంటి అది ఇంకా విశిష్టాల కార్యాలే. కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలండి. మనకి ఇందాక చెప్పినట్టుగా ఇంకో చా ఎక్స్ట్రా ఉంది చూసారా? ఆ రెండు చెప్పారు చూసారా? తుగాగమం ఒకటి, స్తోశ్చునాశు, ఈ రెండు ఇక్కడ రావాల్సి వస్తాయి మీకు. ఇక్కడ ఏంటంటే అండి ఈ చిత్ ధాతువుకి నెత్ నెత్ ప్రత్యయం అండి. అక్కడ వచ్చింది మీకు. ఇక్కడ మీకు ఛేద్య అనలేదు, బాష్పఛేద్య అని వస్తున్నారా? అది చిత్ ధాతువుకి నెత్ ప్రత్యయం అండి. ఇందాక మనం పాదాలు నెత్ చేసాం కదా, అప్పుడు చిద్దని ఉండాలి అక్కడ. సూత్రమేనా? చేచేనా? అవునండి, అస్ అవుతుంది. చేచా సూత్రమేనది. అవునండి, దాంతో ఏమవుతుంది? బాష్పఛేద అవుతుంది, తుగాగమం వస్తుంది. ముందు తుగాగమం వస్తుంది. బాష్పఛేద ప్లస్ తు ప్లస్ బాష్పఛేద తర్వాత అప్పుడు స్తోశ్చునాశు కూడా వస్తాయి. రెండు వస్తాయి, ఈ రెండు సూత్రం వస్తాయి. 6:73 అవుతున్నాయండి. ఆ రెండు వస్తే ఏమవుతుంది? బాష్పఛేదే అవుతుంది. ఇప్పుడు చా అనేది ఎక్స్ట్రా వచ్చింది అనమాట. తాస్థానంలో చా వస్తుంది మనకి, బాష్పఛేద్య అవుతుంది. మరి పరవర్లింగం అనే సూత్రం చేత నపుంసలింగం వచ్చి బాష్పఛేద్యం అవుతుంది, అంతే కదండి. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు మన బ్రహ్మర్ గారు చెప్పినట్టు చిద్దు ధాతువు కాబట్టి గుణం వచ్చి ఛేద్ అవ్వాలండి. గుణం నిత్య అయింది కదా, నిత్య అయింది కదండి, అది అది ఛేద్య అవుతుంది. అప్పుడు బాష్పఛేద్య చిత్ ధాతువుకి కృత్సంగకమైన నెత్ ప్రత్యయం చేయగా అప్పుడు ఛేద్య అన్న రూపం వస్తుంది. అది నిత్య అయింది కాబట్టి గుణం వచ్చి ఛేద్ అవుతుంది. గుణం రావాలి, చిద్దుకి గుణం వచ్చి ఈకి ఏ వచ్చింది. అది అలా చేయాలి. అక్కడ ముందు ఛేద్ చేశాక అప్పుడు మిగతా వాటికి వెళ్ళాలి మనం. ఇకారస్థానే గుణే కృతే ఛేద్ అని వస్తుంది అనమాట. అప్పుడు ఎందుకు మారుతుంది రూపం? ఛేద్య అనేది ఛేద్ ఎందుకు మారుతుంది అండి? చిద్ ధాతువుకి నెత్ ప్రత్యయం చేయండి, మీరే చూడండి. మనం చాలా సార్లు చేస్తాము. చిద్ నెత్ నెత్ చేయండి. నెత్ లో ఏమవుతుంది? ఆ తకారము అలంతంతో పోతుంది, అలంతంతో నిత్ అవుతుంది, యామిది ఉంటుంది. నిత్ అయినప్పుడు ఏమవుతుంది? ఆదివృద్ధి వస్తుందా రాదా? సో అప్పుడు ఛేద్య అయింది కదా, బాష్పఛేద్య. తర్వాత పరవర్లింగ దానికి అప్లై చేయాలి మరి అధికారం సూత్రం. దీని తర్వాత అంటే మరి ఏది ఏ లింగంలో వస్తుందో అన్నది చూడాలి కదా. మరి పరవలింగంతో చూడాలి కదా. నపుంసలింగ శబ్దం కింద ఛేద్య అన్నాడా, లేకపోతే రూపం ఏమొస్తుంది? ఎవరి రూపం? ఛేద్యం అన్నాడా? బాష్పఛేద్యం అంటే నపుంసలింగ శబ్దం కింద వస్తుంది. బాష్పఛేద్యాని అని రూపం అండి. ఛేద్యాని రూపం అయితే ఛేద్య అయితే పుల్లింగం. ఛేద్యాని రూపం. ఛేద్యాని అంటే పుల్లింగం ఎలా అవుతుందండి? బహువచనం అండి. నపుంసక బహువచనం. ఛేద్యాని అయితే నపుంసలింగ బహువచనం అవుతుంది పరవర్లింగంతో. ఆ తర్వాత శుభాధికారి శుభకార్యాల్లో చేయడం వల్ల రూపం సిద్ధించి బాష్పఛేద్యాని అవుతుంది, అలా ఉండిపోతుంది. అంతేనండి రూపం, అంతేనా? అంతేనండి. అయ్యా టైం అయిపోయింది, రేపు చదువుకుందాం మిగతావి.